కొరికినట్టు కొరుకుతాను నువ్వు. నీకు ఆడలు కనబడలేదు, ఆడలు కనిపిస్తలేదు, మొగలు కనిపిస్తలేరు. అనయ్య మళ్ళీ మల్లిగాను గిటెలకు వచ్చినావు, మళ్ళీ మధ్య గిటెలకు వచ్చినావంటే అది పైన పోతుందని నేను కొట్టుకొస్తానని నేను పరిగిపోదలకి వెళ్ళి చిటికేవారు పెట్టి చూస్తాను. చిటికేవారు ఎవరికి వరకు ఏదో ఒకటి మల్లిగా అయ్యా ఏమో సప్పుడు బాగా అయింది. సప్పుడు నా జన్మకు నువ్వే నాకు భార్యవు, నేనే నీకు భర్త. అంత ఆపతే వస్తాను ఏమెత్తిపోతాను. ఉప్పు కారం తక్కువ దించేయండి. చక్రవర్తి మహారాజు నా అన్ను చూసిన అందము చూడలేక నువ్వు భార్య అంటాడు, నేనే భర్తనంటున్నాడు. ఆ దేవయంస రెప్పలున్న పక్షి ఏమంటున్నది ఆ చక్రవర్తి తోటి, అయ్యా చక్రవర్తి మహారాజు నువ్వేమో మానవులకు తండ్రి, మేమేమో పక్షులు నేనున్నా, అయినను వేసుకుంటే అన్న సంసారం వేసి కొడుకుల బిడ్డలకంటానయ్యా. మగవానికి ఆడది తోడు కావాలి, ఆడదానికి ఏమో మగవాడు తోడు కావాలి, ఆడపక్షికి ఏమో మగపక్షి జోడు కావాలి. అయ్యా చక్రవర్తి, అయ్యా నన్ను నువ్వు వేసుకుంటే రాజవరి, నన్ను వేసుకుంటే చక్రవర్తి, నువ్వు వేసుకుంటే చక్రవర్తి, నువ్వు వేసుగా పడతావయ్యా చక్రవర్తి, నువ్వు వేసుగా పడతావయ్యా చక్రవర్తి, నువ్వు వేసుగా పడతావయ్యా చక్రవర్తి, నువ్వు వేసుగా పడతావయ్యా చక్రవర్తి. అయ్యో వద్దు వద్దు రాజవరియా రాజవరియా, వద్దు రాజవరియా రాజవరియా, అయ్యో నా బుద్ధి కాదు తండ్రి రాజవరియా, నీకు నా బుద్ధి కాదు తండ్రి రాజవరియా, నేను ఒక్క మాట ఎక్కుతున్నా రాజవరియా, నేను ఒక్క మాట ఎక్కుతున్నా రాజవరియా. అందం చూస్తున్నా అందం చూడలేక ఇష్టపడుతున్నావు, నువ్వు కొడుకులు
కంటే అందమైన స్త్రీ ఎక్కడో ఉంటది అవ ఎంకురాడు తమ ముచ్చట నీకు చెప్పి నీ ముచ్చట చెప్పి ఆ హంస రాయబారం చేసి మీకు పెళ్లి చేస్తామని అదే నా బ్రతుకు నీ చేతులు ఉన్నది నిన్ను నమ్మి వదిలి పెడుతున్నా ఇక తప్పకుండా అమ్మా అని ఆగో ఆ పిల్లగాడు చక్రవర్తి నువ్వు వచ్చరాక ఇక్కడ నీ కొరకు ఎదురు చూస్తా వెళ్ళిపోమ్మా అని బొమ్మన్నాడు ఆ చక్రవర్తి ఎప్పుడు వదిలిపెట్టిన దేవాడు చక్రవర్తి దగ్గర సెలవు తీసుకున్నది అవయంస రేపా రెక్కలు ఆటలాడుతుంది పాటలు పాడుతుంటే ఆ దమయంతి దేవిని చూసింది ఆ దమయంతి దేవిని చూసింది అంశయ్యమనుకున్నది వాళ్ళ ఇంటి కోట గురుల విధానని ఆగో దేవయంస అయ్యేందుకొరకు వాడాలేటువంటి ఆ అమ్మవారు దమయంతి దేవి నా మీద మనసు పడాలి అది వాళ్ళ కోట గురుల మీద ఆడుతున్నది ఆ రాజంస హంస ఎప్పుడు ఆడిందో హంసకు నువ్వే రావాలన్నది హంస ఎప్పుడు వచ్చి ఏనాడు కోట గుజుల మీద ఆడిపోవంగా ఆగో దమయంతి దేవి పండుకున్న తల్లి ఆ ఇంటి ముఖం వైపు ఏనాడు చూస్తున్నదో ఆగో అందమైన దేవ హంసని కళ్ళ చూసింది ఆడో తల్లి దమయంతి దాసి ఏమి చేస్తున్నవే నేనేం చేస్తాను దొరసాని పోయిలా ఉడుకుడుకు పూడి తీసి మంది కొమ్మల వారు వస్తాను పోసుకుంటే ఇంత నీ కొంప మీద వారం పోసుకోదానికి మంది కొంపలేవండి నల్లవ కదా మంది కొంపలు కాలన్నానే పోయేవాడు ఎందుకే మంది కొంపలు కాదు నీకే వస్తుంది నా కొంప మీద పోసుకుందాం అనుకున్నారా ఈ వారకు ఎవరి మొదలారవే వంతాడో ఎంపీలు కాదు నాది ఏడు కమ్మల గుడిసాయి గుడిస మీద దెబ్బెత్త గుడిసే ఎండకు గలగల 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 ఉల్లారిందిరా నా తాటి కమ్మల గుడిసే ఎవడో బాగా లాగినట్టున్నారా ఇక బీడంటు పెట్టుకున్నాడో సుట్టాంటు పెట్టుకున్నాడో అగ్గిపుల్లకి కింద అటు వారేసినట్టు అది పాడుగా రావులుకుంటా చిన్న ఉన్న గుడిసె కగ్గి కలిగింది ఇక తాటికమ్మల గుడిసేనే ఆగుతాది ఇక కాలింది కూలింది ఇక అట్టుకుంటే ఇంత తట్టగడ్డ బార పట్టుకొని కరుపని ముసలు బచ్చి కట్టినావా బిడ్డ నువ్వే వయసు మీద పడ్డది నువ్వే ముసలిదానివి ముసలు పడసలు బ్యాచ్ కట్టాలి పడసలు అయితే ముసలు తట్ట మోసనం ఎక్కున్న వాళ్ళు ఇలా తీసుకుంటారు నువ్వే ముసలిదాని నువ్వు మళ్ళీ ముసలిలో బ్యాచ్ ఎందుకే మరి పడుసు బచ్చి కట్టానంటే సాగా ఇక ఆ ముసలో లెవెల్ అంటారు
ఇక ముసలోళ్ళు అంటే ఇక రానవ్వ మైరుగానవ్వ శశిగానవ్వ ఓసిగానవ్వ పిల్లాలోనవ్వ గోడోనవ్వ గొప్ప చెట్టుగానవ్వ ఇంకపల్లె రావణవ్వ గొంత సప్పదిగానవ్వ గుడ్డల రయ్యానవ్వ ఇంకపల్లె రావణవ్వ కంసరవేసుగానవ్వ కొరకోరయ్యవ్వ ఇంతమంది వీళ్ళందరూ ఇవ్వలే ఇక అందులో లీడర్ ఇయో సియో ఇవ్వలా మా ఒళ్ళ లచ్చమ్మ పర్లేదు కానీ ఆయన కళాకారుల తల్లులందరూ నీకు పాపమ్మలు అవుతారు కాబట్టి పాపమ్మలు అవుతారు వాళ్ళందరూ కుసల్లో బ్యాచ్గా అవుతారు ఇక వెనకడ డబ్బా ఫోన్ ఉంటే దొరసాలి కైన్ బాక్స్ ఇక ముడ్డి కట్టుకొని కరపని చేసేది మరి కైన్ వేసి రూపాయి కైన్ జగతి గాడి తర్రకాయని మరి డబ్బా వైఫై కలెక్షన్ పెట్టుకున్నా బిడ్డ నీ గుడిసె కలిపింది నాకు అక్కడ మిస్ అక్కడ కాలు లేపినా వచ్చి నా గుడిసో నా తడుకో నా గుడిసో మంది నా సముద్ర కోళ్ళ నేను రావేది కాదే గుడిసో అనుకుంటారు నాకు ఇక కాలిపోయిన గుడిసె చెప్తారా ఇక వచ్చేది కాలమే వాళ్ళని రానిస్తారా ఎవరు రానియరు అనుకోని ఆ పైసి వేసుకొని బేస్మెంట్ కట్టుకున్నారా బేస్మెంట్ కట్టుకొని కాగితాలు పట్టుకొని మండలం ఆఫీసులో పడి తిరిగి పెట్టి కోట్రా 100 పేపర్ కోటరా ఏం కోటరే గిట్టదా ఎవరు కనబడతలేదు మొన్న ఆటో కాడికి రాస్తలేదు ఇప్పుడు అనంతరెడ్డి ఇస్తలేరా అనంతరెడ్డి కాదు నీ అమ్మాయి దండం పెడతాను రేవంత్ రెడ్డి దండం పెడతా నాకు 3 నెలల పొద్దు 5 నెలల పొద్దు కానీ అప్పలేదు ఇంద్రమ్మ కోటర్స్ కావాలని కాగితాలు పట్టుకొని మనం ఆఫీసులో తిరిగి పెట్టిండ్రా ఇక ఒక్క పాడక ఉందంటే ఇలా పెద్దపల్లి మండలం పోకపోయినావు మన సంపద లేకపోనా నా కోసల మండలం మా మండలంలో ఇప్పుడు 75,000 అయినాయి ఈ మండలంలో